బిఫోర్ వి వైండ్ అప్ యువర్ మాట అనక మానలేకపోతున్నాను. మీ సినిమాలు ఫ్లాప్ అయినా మీరు ఎప్పుడు హిట్గా ఉంటారు ఎందుకు? అంటే మీ రివ్యూలు బాగున్నా మీ సినిమాల రివ్యూలు బాగాలేవని ఎప్పుడు ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ ఎప్పుడు? ఇప్పుడు హిట్ టు ఫ్లాప్ అనేది ఎమోషనల్ టర్మ్స్. ఐ లుక్ ఎట్ ద లాజిస్టిక్స్ ఆఫ్ మనీస్ అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఏ రోజైతే నేను మిక్సింగ్ చేశానో ఆ రోజు నుంచి నేను పట్టించుకోను సినిమా. ఎందుకంటే నేను ఇంకేం చేయలేను దాని గురించి ఏమైనా. అప్పుడు నేను ఇప్పుడు అడవిలో జంతువులకి మనుషులకి తేడా అంటే వాళ్ళ పిల్లల్ని కానేసి ఒక వచ్చి ఆటి హంటింగ్ ఆటి చేసుకున్నప్పుడు వదిలేస్తాయి. మళ్ళీ నా కొడుకు ఎక్కడ, నా కూతురు ఎక్కడ అని పరిగెట్టాడు. మనం పట్టుకుని ఏలాడతాం. అది సో ఎవడెవడైతే సినిమాని పట్టుకుని ఏలాడతారో వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు రివ్యూస్. నేను సీరియస్ తీసుకోను కాబట్టి నేను జంతువుని, వాళ్ళు మనుషులు. మీరు భగవద్గీత సారాంశం చెప్పారు, నువ్వు విత్తు నాటేసే ఫలితాన్ని ఆశించదని. గీతా సారం చెప్పారు. ఇప్పుడు తెలుసా మీకు? ఐ డోంట్ నో. మీరు జంతువు అన్నారు కానీ నేను అదర్ సైడ్ వెళ్ళి చెప్తున్నాను. నాకు గీత అంటే ఇష్టం కానీ గీతా సారం ఏంటో నాకు తెలియదు. సో మొత్తానికి అయితే రివ్యూవర్లని పట్టించుకోవద్దని మీరు చెప్పకనే చెప్పారు. పట్టించుకోవటం తప్పిస్తే మీకు వేరే గతి లేదు అని చెప్తున్నా. అదొక్కటే ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు. పార్ట్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ అంతే. మీరంతే మేకర్స్గా మీకెంత స్వేచ్ఛ ఉందో, ఇంపార్టెన్స్ ఉందో వాళ్ళకి అంతే ఉందంటున్నాను. ఉండనివ్వండి అయితే. పాపం కాదు అంతే. వాళ్ళు మనకన్నా తక్కువ స్పెండ్ చేస్తున్నారు. రివ్యూవర్స్ ఏంటి, సినిమా డైరెక్టర్ 1 year చేస్తున్నాడు. ఆడు 1 yearలో 100 సినిమాలు రివ్యూ చేస్తున్నాడు. అవును. ఆడెంత తక్కువ, ఆడు నవ్వుకుంటాడు, అడిగేసాడు. ఆడు కూడా ఈ ఒక రివ్యూవర్కి వాడికి వచ్చిన వ్యూస్ కన్నా ఇంకో రివ్యూవర్కి ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తే వాడు కూడా బాధపడతాడు. అవును. ఫిల్మ్ మేకర్కి ఎంత బాధ ఆడికి అంతే బాధ ఉంటుంది. అంతే. వాళ్ళు మనుషులే, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. క్షణక్షణం గుర్తు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసి నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలా మంది కోపం వస్తుంది. అంటే రివ్యూవర్స్ని సపోర్ట్ చేస్తా. నేను సపోర్ట్ ఈజ్ నాట్ ద పాయింట్, ఐఎమ్ టెలింగ్ ద ట్రూత్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అంటున్నా నేను. అంతే. మీరు అంటే క్షణక్షణంలో శ్రీదేవ్ వచ్చి వాడు దొంగగా మారడానికి ఒక రీజన్ ఉందని చెప్పారే, అలాగే ఉంది ఇది కూడా. వాడు రివ్యూవర్గా మారాడు కాదు, అది ఎవ్రీ వన్ హ్యాస్ ఎ ప్లేస్ ఇన్ ద వరల్డ్. దట్స్ వాట్ యూ కాంట్ డూ వితౌట్ దెమ్. దొంగ లేకపోతే పోలీస్ లేడు. అంతే. సేమ్. అన్నిటికన్నా ఇండస్ట్రీ వాళ్ళు మెయిన్ థింగ్ దే విల్ అండర్స్టాండ్. నేను చెప్పింది ఇండస్ట్రీలో సపోజ్ అంటే ఉదాహరణకు చెప్తున్నా, ఒక మంచి రివ్యూ రాస్తే, పొగిడే రివ్యూ, దానికి సంబంధించిన మనుషులు ఆ సినిమాకి మెయిన్ టెక్నీషియన్స్, మెయిన్ యాక్టర్స్, లేకపోతే కొన్న డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్, ఇలాంటి వాళ్ళు ఆనందపడతారు. బ్యాడ్ రివ్యూ 1000 మంది ఆనందపడతారు, గంతులేసి డాన్స్ చేస్తారు. అప్పుడు 1000 మంది ఆనందం మీకు ఎక్కువ ముఖ్యమా, ఒక 10 మంది ఆనందం ఎక్కువ ముఖ్యమా అన్నది అది పాయింట్. తప్పకుండా ఆలోచించవలసిన విషయం. సో క్రిటిక్స్ అనేవాళ్ళు ఒక ఇండస్ట్రీ ఒక పాయింట్ కాదు, ఎందుకంటే అది ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్. అది ఎంతోమంది 1000 మంది ప్రజలకి ఆనందం ఇస్తున్నారు. అది దానికి వాళ్ళకి కృతజ్ఞత మన రుణపడి ఉండాలి. అదే కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పాలి. అది ఐఎమ్ సేయింగ్ ఇట్ ఇన్ ఎ కైండ్ ఆఫ్ హ్యూమర్ వే, కానీ ద ట్రూత్ ఈజ్ దట్. వెరీ ట్రూ. కార్టూన్ వేస్తారు మీరు, ఈనాడులో ఎప్పటి నుంచి వస్తుంది? అవును, 50 years నుంచి వస్తూ ఉంటుంది, 40 years. కార్టూన్ ఏం చేస్తుంది? రివ్యూ వస్తుంది గవర్నమెంట్ పాలసీ మీద. ఎన్టీ రామారావు గారిది అయినప్పుడు వెన్నుపోటు పెట్టినప్పుడు ఎవరో ఇతను నాదెల్ భాస్కర్రావు వెనకాల నుంచి పోటీ చేసాడు అని కార్టూన్, అది రివ్యూ కదా. ఇట్ ఈస్ మేకింగ్ ఎ కామెంట్ ఆన్ ఎ కరెంట్ పొలిటికల్ ఈవెంట్ విచ్ ఇస్ వెరీ వెరీ పోటెంట్ అండ్ స్ట్రాంగ్. ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ త్రూ ఎ కార్టూన్, బట్ ది ఇష్యూ ఈజ్ రియల్. దట్ ఈస్ వాట్ హీస్ సెయింగ్. సో రివ్యూ అనేది ఇప్పుడు కొత్తగా రాలేదు, అది ఒక్కటి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ వెరీ క్లియర్లీ. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఒపీనియన్. అది ఇప్పుడు మోర్ వోకల్. సోషల్ మీడియా డివైస్ వచ్చింది. అది అప్పుడేదో ఒక పాపగా ఉంది కార్టూనిస్టు, ఇంకో ఎవడో సీదర్ చేసేవాడు, ఇంకొకటి 5-6 ఉండేవారు. ఇప్పుడు 1000 మంది చేయటానికి మనకు ఒక సాధనం వచ్చింది టెక్నికల్గా. అంతే డిఫరెన్స్. అంతే. కానీ ఫైనల్గా ఆడే సినిమాలు ఆడతాయి, ఆడని సినిమాలు ఆడే సినిమాలు కూడా చాలామందికి నచ్చు, ఆడని సినిమాలు కూడా కొంతమంది నచ్చుతాయి. ఇంకేముంటుంది తర్వాత? ఈగలు కోతుల వల్ల సింహం వేట ఆగదు. ఈ టైట్లా సింహం వేట అవుతుంది సింహం అనుకుంటుంది కదా, అది ప్రాబ్లం. ఓహో,
ప్రాబ్లం అది. మీరు 1 year చేశారు, కోట్లు ఖర్చు పెట్టి మీరు సింహం అని అనుకుంటున్నారు. అదే వీళ్ళు ఒక 2 నిమిషాల్లో సినిమా చూసి 3 నిమిషాల్లో రివ్యూ రాసేసి అన్నీ ఒక చిరాకు, కోపం, ఒక బాధ కలిగిస్తున్నాయి. అయితే మీరు ఈగలు కోతుల వల్ల నీ వేట ఆగదో సింహం అని సింహాన్ని చెప్తున్నారు మీరు, అంతేనా? కాదు, నీ వేట తప్పంటున్నా. నువ్వు అడవిలో ఉన్నప్పుడు అన్నిటితో పాటు నువ్వు సహజ జీవనం చెయ్యక తప్పదంటున్నా. అది నేను చెప్తున్నా అంతే. ఇది బాగుంది. ఇది శాంతియుతంగా అడవికి నువ్వెంత ఇంపార్టెంటో ఈగ, కోతి, పాము, నక్క, పులి, ఏనుగు అన్నీ కూడా, చెట్టు కూడా అంతే ఇంపార్టెంట్. అది చెప్పేది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎకోసిస్టమ్. మీకు ఈ ఒక్క ఎపిసోడ్ కోసం నోబెల్ బహుమతి ఇవ్వాలని మేమందరం అనుకుంటున్నాం. మేమందరం అంటే ఎవరు? అంటే నేను, మా రాజు, ఓకే, మా బ్రహ్మ. ఓకే, ఆయన ఫస్ట్ వాళ్ళు అనలేదు. వాళ్ళ తరపున మీరు ఎట్లా అంటారు? ఆల్రెడీ వాళ్ళు ఇలా అన్నారా? ఒక రివ్యూర్ని అన్ని రివ్యూర్లు ఫాలో అవుతారు. ఓకే, ఒక వెబ్సైట్ అందరు ఫాలో అయినట్టు. బట్ చాలా ఎన్లైటనింగ్ ఎపిసోడ్ రామ్ గోపాల్ వర్మ గారు. ఆన్ మోర్ సీరియస్ నోట్, దట్ లెర్నింగ్ టు లివ్ విత్ ది ఎకోసిస్టమ్ అండ్ నాట్ అంటే యాడింగ్ టు ద డ్రామా ఆర్ దట్ ఆల్సో బికమ్స్ ఎంటర్టైన్మెంట్ యాక్చువల్లీ చూస్తే. దట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. రివ్యూల మీద టుడే ద రివ్యూస్ యాక్చువల్లీ ఆర్ మోర్ ఎంటర్టైనింగ్. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరైనా గుండె మీద చేసిన వాళ్ళు దే లవ్ బ్యాడ్ రివ్యూస్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి రేపు పొద్దున్న ఎప్పుడు ఫ్లాప్ తీసాడు అనుకోండి, అది బయటకు వచ్చి డాన్స్ చేస్తారు ఇండస్ట్రీ వాళ్ళు అందరూ. ఎందుకంటే జెలసీ అనేది మానవ సహజం. ఏమో ఈడొక్కడికే తెలుసా అంత బ్లాక్ బస్టర్ ఇటు తీయడానికి, అది ఫ్లాప్ తీయడా అనేది భరించలేడు జలసీతోటి ఎవరు కూడా. ఆ లెక్కన మరి బాహుబలి తర్వాత సాహో తర్వాత పేరేంటిది మన రాధేశ్యామ్ ఇవి చూసినప్పుడు ప్రభాస్ గురించి ఏమని అనుకుంటారు? 100% ఎవరు అనుకుంటారు? ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు కల్ట్ ఫాలోయింగ్ నేను చెప్పినట్టు. ఈ వేరే హీరోస్ ఇప్పుడు 100% కుళ్ళు లేకపోతే మనిషి అనేవాడికి బతుకు ఉండదు. కుళ్ళు అనేది మానవ సహజం. అంతే. సూపర్. ఇది క్రక్స్ ఆఫ్ ద మ్యాటర్ యాక్చువల్లీ. అండ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ అన్న. కుళ్ళు లేకపోతే మీ కాంపిటీషన్ రాదు. పురోగతి వాడికన్నా నేను ఎక్కువ ఉండాలి అనే యాంబిషన్ రావటానికి, మోటివేషన్ రావటానికి కుళ్ళు ప్రధాన కారణం. అదేదో అందంగా ఎనిమి అని చెప్తారు. ఎనిమి అనేది ఏమి ఉండదు, కుళ్ళే ఉండదు. చాలా గొప్పగా ఉంది ది ఫిలాసఫీ అండ్ థాట్ రామ్ గోపాల్ వర్మ గారు. కుళ్ళు ఫిలాసఫీ అంటారా? కుళ్ళు ఫిలాసఫీ. రివ్యూవర్లని పై రియాక్ట్ అయ్యే వాళ్ళకి, ఈ రెండు జరుగుతున్నప్పుడు సినిమా చూసే వాళ్ళకి అందరికీ చెప్పాల్సిందని చెప్పేశారు. పిక్చర్ అవి బాకీ హై. కానీ ఈ మధ్యకాలంలో ఉన్న వెరీ సీరియస్ నోట్, ఇది కన్క్లూడ్ చేసేస్తాను ఈ పాయింట్తో. 515 ఒక్క సినిమా కూడా రాలేదేంటండి? నా సత్యాకు వచ్చింది 515. అమేజింగ్. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా ఖాళీ మహమ్మద్ ఆ టైంలో 515. అప్పుడు ఫోన్ చేసి వాయించారంట ఖాళీ మహమ్మద్. మరీ 508 అంటే అదే చెప్తున్నా. సూపర్. దట్ ఈస్ ఇట్. ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే సినిమా బాగాలేదు, బాగుంది, చండాలంగా ఉంది, అద్భుతంగా ఉంది, దే ఆర్ జస్ట్ దే జస్ట్ వర్డ్స్. రివ్యూ అనేది నాకు ఇప్పుడు ఫిలిం అనేది ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ అవుతుంది. అవును, ఏ డైరెక్టర్కైనా ఒక ఐడియా నుంచి ఏదో స్క్రీన్ ప్లే వస్తుంది, మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంటుంది. ఎండ్ వచ్చేసరికి ఏ ఉద్దేశంతో ఏ రోజు నువ్వు ఆ డెసిషన్ తీసుకున్నావు ఆ సినిమా తీయటానికి అన్న ఒక ఎమోషనల్ స్టేట్ ఒక ఏదైతే ఉందో, అది థియేటర్లోకి టికెట్ కొనుక్కుని వచ్చేవాడి వాడి మైండ్ సెట్కి ఒక ఈక్వేషన్ కుదరటం అనేది జరగదు. దేర్ ఇట్ సెల్ఫ్ యూ షుడ్ ఫస్ట్ ఏమంటుంది దాన్ని, ఎక్స్పెక్ట్ యువర్ వర్క్ నాట్ టు బి లైక్. మీ సినిమా హిట్ అయితే ఆశ్చర్యపోయే, నిజంగా హిట్ అయిందా అని మీరు షాక్ అయిపోయే డెసిషన్ తీసుకుంటే దెన్ యూ కెన్ బేర్ విత్ ఇట్. అందుకే మీరు ముందే నా సినిమా 1000 కోట్లు చేస్తుంది లేకపోతే ఇదైపోతుంది అని మీరు ముందే ఫిక్స్ అయిపోతే అది ఎంత మీరు నమ్మితే దాని సక్సెస్ని అంత ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అదొకటే కాదు, మేము అందరం ఫ్యామిలీలో షూట్ చేసాం, అది కూడా ఒకటి. ఓకే, ఇంకా అన్ని పబ్లిసిటీ ఆస్పెక్ట్స్. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు మీరు ఫిల్మ్స్ పక్కన పెట్టి ఇప్పుడు మీరు మంచి బట్టలు ఒక మంచి బట్టలు వేసుకుని ఒక అమ్మాయి లేకపోతే ఒక అబ్బాయి ఇంప్రెస్ చేద్దాం ఉద్దేశంతో వెళ్ళాడు అనుకోండి, అసలు కామెంట్ కూడా చేయలేదు అనుకోండి ఆడు వేసుకుని బట్టల మీద, అది రివ్యూ కదా. అవును, అంతే.
ఇగ్నోరింగ్ ఈజ్ ఆల్సో రివ్యూ. అంతే. నాకు ఒకసారి రెహమాన్ చెప్పాడు, ఒక ట్యూన్ కంపోజ్ చేస్తూ ఉంటే ఇది అసలు ఇయర్ బ్లాక్ బస్టర్ అయిపోతుంది అనిపిస్తుంది. ఫంటాస్టిక్గా నేను ఓ అనుకుని 2-3 సార్లు నేనే ప్లే చేసి వినేసి అది పాట చేసి బయటికి వెళ్తే అసలు ఇగ్నోర్ చేస్తాడు అందరూ. ఆడియో కంపెనీ ప్రమోట్ కూడా చేయదంట ఆ సాంగ్ని, ఆ ఆల్బంలో ఉన్న ఆ సాంగ్ని. ఏదో టైం లేదు గబగబా దాన్ని చుట్టేస్తే అది సూపర్ హిట్. సో ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ సచ్ ర్యాండమ్నెస్ ఇట్ ఈస్ రిడిక్యులస్ టు టేక్ ఎనీథింగ్ సీరియస్లీ. దట్స్ మై పాయింట్. అది గ్రేటెస్ట్ ఫిలాసఫీ అది. యా, కానీ ఈ విషయాల్ని మాత్రం అందరూ సీరియస్గా తీసుకుంటారని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు రామ్ గోపాల్ వర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్వరు సీరియస్గా తీసుకోరు, ఎందుకంటే అది ఎమోషన్తో కూడిన విషయం. ప్రతి ఫ్రైడే ముందు ఎవరైతే సినిమా తీశారో వాళ్ళ ఎమోషన్స్ అన్నీ వేరే లెవెల్లో ఉంటాయి.